అమరవీరులకు జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు. మీడియా అన్నలకందరికీ కూడా పేరు పేరున మా తండ్రి నాగేందర్ గౌడ్ తరపుకెళ్ళి, అదేవిధంగా నాగేంద్ర అసోసియేట్స్ చైర్మన్గా, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరపున అందరికీ కూడా వికారాబాద్ జిల్లా మీడియా అన్నలకందరికీ కూడా పేరు పేరున నమస్తలు చెప్తా ఉన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే రానున్న పట్టభద్రుల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ అనేది వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల అమరవీరుల స్తూపం కాడ ఎందుకొరకు పెడుతున్నా అంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఆ రోజు తెలంగాణ రావడానికే ఎంతోమంది పోరాటం చేసినారు. ఈ తెలంగాణ లోపల మనం ఈ యొక్క తెలంగాణ ఫలితాలు కానీ, ఈ యొక్క ప్రాంతం బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణను అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ఇవాళ మనము సద్వినియోగంగా మనం అనుభవిస్తున్నాం అంటే ఎంతోమంది అమరవీరుల త్యాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అయితే నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటున్నా ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల మా తండ్రి నాగేందర్ గౌడ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఆ రోజు వారి నాయకత్వం లోపల ఎంతో మంది విద్యార్థులు ఆ రోజు పోరాటం సాగించారు. ఆ పోరాటం లోపల ఎంతో మంది అమరులను అయ్యారు. కాబట్టి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేయాలి. వారి యొక్క ఆశలను ఈ తెలంగాణ కొరకు వారు ఏదైతే త్యాగం చేసిరో వాళ్ళను ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నామో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి నాగేందర్ గౌడ్ అసోసియేట్స్ ద్వారా నాగేందర్ గౌడ్ గారిని బలపరుస్తూ నాగేందర్ గౌడ్ గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరచడానికి నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో తొలుతగా ఈ అమరవీరుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి అమరవీరుల స్తూపానికి టెంకాయలు పువ్వులు కొట్టి పేసి వారి యొక్క త్యాగానికి వారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నా. అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, మరి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పి. అయితే నేను ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నా, నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి కావచ్చు, మా కుటుంబము మేము ప్రొఫెషనల్లీ పొలిటీషియన్స్, మేము ఒక దందాలు చేసేటోళ్ళం కాదు, మేము ఇంకో వేరే ప్రొఫెషన్ లేదు. నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లీట్గా ప్రొఫెషనల్ పొలిటీషియన్ గత 40 సంవత్సరాలుగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అయితే సంవత్సరంన్నర ముందర నుంచి మేము ఎందుకు ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నామంటే, మా టార్గెట్ 5 లక్షల నుంచి 8 లక్షల మంది ఇండివిజువల్స్ని, మేధావులను, గ్రాడ్యుయేట్స్ని డైరెక్ట్గా కలిసి వారి భావాలు వినాలి, వారి సమస్యలు వినాలి, అదేవిధంగా మా లోపల ఉన్న భావాలను వాళ్ళకు తెలపాలని చెప్పి సంవత్సరంన్నర ముందు నుంచే మేము స్టార్ట్ చేసినాం. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసినాం, గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల నిలబడే అభ్యర్థులు ఎక్కడ కూడా డైరెక్ట్ ఓటర్ వరకు కలిసిన సందర్భం లేదు. ఎందుకొరకు అంటే 3 ఉమ్మడి జిల్లాలు అంటే 46-47 నియోజకవర్గాల లోపల ఓటర్స్ని కలిసే సందర్భం అంత టైం దొరకదు. అయితే ఎప్పుడు కూడా నిలబడ్డ అభ్యర్థులకు కొరకు వాళ్ళ కొరకు ఎవరో కార్యకర్త వచ్చి ఓటు అడిగిన సందర్భం తప్ప డైరెక్ట్గా నేరుగా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా ఓటర్ వరకు పోలేని పరిస్థితి. అందుకొరకు మేము సంవత్సరంన్నర నుంచి ముందటి నుంచి మేము మొదలుపెట్టిన సందర్భం లోపల దాదాపుగా డైరెక్ట్గా 5 లక్షల మందితోనే అన్న మినిమం కలిసి వారి భావాలు వినాలన్న ఆలోచనతో మేము మొదలు పెడతా ఉన్నాం. అయితే మేము వినడం కాదు, ఇవాళ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇవాళ మేధావులు చట్టాల రూపకల్పన లోపల మేధావులు దూరం అవుతున్న పరిస్థితి. ఇవాళ భారతదేశంలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరికైతే ఈ సమాజం లోపల అభివృద్ధి చేయాలి, ఈ సమాజాన్ని బాగుపరచాలి, తనాన్ని ఈ సమాజానికి చూపించాలన్న తత్వం ఉన్న ప్రతి ఒక్క మేధావి కూడా రాజకీయాలకు దూరం అవుతున్న పరిస్థితి మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకొరకు నేను ఈ మాట అంటున్నంటే, ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే కేవలం డబ్బున్న వ్యక్తులు, కులం ఉన్న వ్యక్తులు, ఈ విధంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను దానికి ఆ ఒక్క ఘట్టానికి పులి స్టాప్ పెట్టే విధంగా ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి ఈ వికారాబాద్ వైపు చూసే విధంగా సంవత్సరంన్నర లోపల చేసి నేను తీరుతా. ఎట్లా అంటే
సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి, మేధావి వ్యక్తి, ఈ భారత సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలన్న ప్రతి వ్యక్తి కూడా డబ్బుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా రాజకీయాలు చేయగలుగుతాడు అన్న సందర్భాన్ని నేను ఒక గ్రాడ్యుయేట్గా, ఒక అడ్వకేట్గా, ఒక మేధావిగా, ఎంతన్న మేధావులతో నేను చర్చ చేసిన వ్యక్తిగా నేను పోరాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వికారాబాద్ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్తా ఉన్నా. మీరు ఇంకొకటి చూడండి, ఇలా నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి వరకు వస్తే తెలంగాణ ఉద్యమంలోనే కాదు 86 లోపల, అంటే గత 40 సంవత్సరాలుగా రాజకీయం అనేది మొదలు పెడితే 86, 87 సంవత్సరం లోపల ఆ రోజు ఎస్ఏపి కళాశాల డైరెక్ట్గా అధ్యక్షుడు గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర 88 లోపల డైరెక్ట్ మండల పరిషత్ గెలవడం జరిగింది. ఆ తర్వాత వారి మదర్, వాళ్ళ సతీమణి నాగేందర్ గౌడ్ గారి సతీమణి 95లో మండల పరిషత్ గెలవడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి లైబ్రరీ చైర్మన్ గా సేవలు చేయడం జరిగింది. ఆ తర్వాతి క్రమం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ రోజున్న పాలకుల మీద ఎంతన్నా ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించడం లోపల ఈ జిల్లా నుంచి కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది. అదేవిధంగా మీరు ఒక్కసారి రాజకీయ అవకాశాలు చూస్తే సరైన అవకాశం ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. 2009 లోపల పరిగి నుంచి టికెట్ అడగడం జరిగింది, కానీ 2009 లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది. 2014 లోపల ఆ రోజున్న పరిస్థితి లోపల తాండ్రులో పల్లెబాట చేయడం జరిగింది, కానీ అప్పుడున్న పరిస్థితి లోపల మహేందర్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాతి క్రమంలో పరిగి ఇన్ఛార్జిగా వెళ్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పరిగి లోపల తన పాదయాత్ర కూడా చేయడం జరిగింది, కానీ పరిగి లోపల కూడా టికెట్ మిస్ అవ్వడంతో చివరగా రాజేంద్ర నగర్ ఖాళీ ఉండడంతో రాజేంద్ర నగర్ లోపల 6 రోజుల పాదయాత్ర మీ అందరు సాక్షిగానే చేసిండు. 6 రోజులు సంపూర్ణ తెలంగాణ సాధన కొరకై పాదయాత్ర చేసిండు, కానీ తర్వాత కార్యక్రమం లోపల రాజకీయ పరిస్థితులు క్యాల్కులేషన్స్ ద్వారా టికెట్ రాకపోవడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీని ఆశ్రయించడం జరిగింది. దగ్గర వరకు వచ్చి అది మిస్ అవ్వడం జరిగింది. మొన్న వాణిదేవి గారి జాగల లోపల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినంత విధంగా తిరిగినాం, కానీ అప్పుడు కూడా మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇన్ని రాజకీయ అవకాశాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ గత 2-3 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, నేను ఎన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఈ లీడర్షిప్ అనేది ఒక పొజిషన్గా ఫీల్ అవుతున్నారు పదవులు ఉన్న వ్యక్తులు. నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ పొజిషన్, ఇట్స్ అనే సర్వింగ్ యాక్షన్ అన్న విధంగా నేను చేసి చూపిస్తా. మీరు ఇంకొకటి కూడా ఇలా కార్యకర్త పరిస్థితి ఏమైతా ఉన్నది అంటే నేను ప్రస్తుతం మేధావులతో చర్చ చేసి నేను పొలిటికల్ పార్టీస్కి అతీతంగా చెప్తా ఉన్నా. సరే, నా రంగు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నా తండ్రి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కానీ నేను పొలిటికల్ పార్టీస్ని పక్కకు పెట్టి నాగేంద్ర అసోసియేట్స్ తరపుకెళ్ళి చెప్తా ఉన్నా కదా. ఇలా కార్యకర్త పరిస్థితి ఎట్లయిపోయిందంటే జోకుతే లీడర్ అవుతామన్న పరిస్థితికి వచ్చింది. అంటే ఆ విధంగా ట్రెండ్ తీసుకొస్తా ఉన్నారు. అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జోకుతే లీడర్లం కాము, ప్రజా సమస్యల మీద కొట్లాడితే లీడర్లం అవుతామని కూడా నేను చెప్తా ఉన్నా. అటువంటి ట్రెండ్ను మనం తీసుకొద్దాం, పోరాడదాం, మీరందరూ మాకు సహకరించండి. అయితే గత 3 సంవత్సరాలుగా కూడా నేను యాక్టివ్గా రాజకీయ వేదికల మీద నేను తిరుగుతున్నప్పుడు నేను అనేకమైన అంశాల మీద ఈ వికారాబాద్ జిల్లా లోపల అనేకమైన మేధావి సమస్యల మీద నేను కొట్లాడినా. చాలా మంది అన్నారు కుక్కల గురించి కొట్లాడతారు భయన్. మరి ఇలా సుప్రీంకోర్టు వరకు కుక్కల ఇష్యూ పోయిందా లేదా? అదే కుక్కల గురించి శవాలై మనుషులు తిరిగిరా లేదా? అదే కుక్కలు గరిస్తే రైతులు నష్టపోయి ఏడ్చిరా లేదా అని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మేధావులు చూసినారు. ఆ తర్వాత కార్యక్రమం